హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఏంటి, సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఎలా ట్రేడ్ అయింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు చాలా వొలటైల్, అంటే ఓపెనింగ్ హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత చాలా వరకు రికవర్ అయింది మార్కెట్. క్లోజింగ్ మాత్రం నెగిటివ్లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ 169 పాయింట్స్ మైనస్లో 24,718 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే చాలా స్టాక్స్ నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. దాదాపుగా 41 స్టాక్స్ నష్టపోతే 9 స్టాక్స్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో కూడా మనకి టాప్లో ఉన్న స్టాక్ బిఈఎల్. డిఫెన్స్ స్టాక్స్లో మాత్రం స్ట్రాంగ్ మూమెంటమే చూస్తున్నాం. బిఈఎల్, బీడీఎల్, హెచ్ఏఎల్ ఈ స్టాక్స్లో. సో అట్లనే ఓఎన్జీసీ కొంచెం టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 1.46% పెరిగింది. క్రూడ్ బాగా పెరుగుతుంది, సో దాని ఎఫెక్ట్ ఓఎన్జీసీ మీద కూడా ఉంది. ఓఎన్జీసీ కూడా పెరుగుతుంది. తర్వాత టెక్ మహేంద్ర, టీసీఎస్, విప్రో ఈ మూడు ఐటీ స్టాక్స్. ఓవరాల్గా ఐటీ ప్యాక్లో కూడా స్ట్రాంగ్ మూమెంటం చూసాం. సో ఐటీ ప్యాక్ కూడా రాబోయే రోజుల్లో కూడా ఐటీ ప్యాక్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది. తర్వాత ఫార్మాలో సిప్లా, తర్వాత ఆటో సెక్టార్లో వచ్చి మారుతి, ఐషర్ మోటార్స్, ఇవి కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. లూజర్స్లో చూస్తే టాప్ లూజర్ అదానీ పోర్ట్స్. సో అదానీ పోర్ట్స్ బాగా డౌన్ అయింది. తర్వాత ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, హిండాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఆటో, ఇట్లా చాలా స్టాక్స్ మనకి నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. సో ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే మనకి రెండు స్టాక్స్ ఒక స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిన స్టాక్స్. ఇవి రెండు కూడా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్, మనపురం ఫైనాన్స్, తర్వాత ముతూట్ ఫైనాన్స్. ఈ వీడియోలో మనం ఈ రెండు స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ కూడా చూద్దాం. వీటితో పాటు ఓఎఫ్ఎస్ఎస్, క్యానెస్, తర్వాత జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, వీటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. మనం ఆప్షన్ డేటా చూసినప్పుడు ఇది ఆప్షన్ డేటా. ఇక్కడ 24,700 ఏటీఎం స్ట్రైక్ ప్రైస్. ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ దగ్గర పుట్ రైటింగే ఎక్కువ కనిపించింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. సో లోయర్ లెవెల్ నుంచి ఏదైతే రికవరీ అయిన తర్వాత ఇక్కడ పుట్సే ఎక్కువగా బిల్డ్ అయ్యాయి. అట్లనే 24,600 దగ్గర మాత్రం స్ట్రాంగ్ పుట్ రైటింగ్ ఉంది. అండ్ 24,500 హెవీ పుట్ రైటింగ్ అనుకోవచ్చు. సో కాబట్టి ఈ మూడు స్ట్రైక్ ప్రైజ్లలో మనకి చాలా ఇంపార్టెంట్ 24,500, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లనే మనం కాల్ సైడ్ వెళ్తే ఇమీడియట్గా 24,800, 900 కొంచెం తక్కువనే ఉంది ఇక్కడ వాల్యూమ్ పరంగా చూసినప్పుడు. అండ్ ఇక్కడ మనకి 25,000 దగ్గర మాత్రం హ్యూజ్ కాల్ రేటింగ్ ఉంది. సో కాబట్టి ఇంత పెద్ద బార్ ఉంది ఇక్కడ 25,000, బట్ పుట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో కాబట్టి మనకి ఇక్కడ చూస్తే 25,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండొచ్చు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మనకి ఒక 500 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది 24,500 నుంచి 25,000 మధ్యలో. సో ఎక్స్పైరీ 19th జూన్ ఉంది. సో ఈ 19th జూన్కి ఇప్పుడున్న డేటా ప్రకారం రేంజ్ ఎలా కనపడుతుంది మనకి నిఫ్టీకి. నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లోయర్ లెవెల్లో మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. మనం గతంలో అనుకున్న లెవెల్ ఏది 24,455. సో ఆల్మోస్ట్ 24,470 దగ్గర సపోర్ట్, ఓపెనింగ్ ప్రైస్ దగ్గరే సపోర్ట్ తీసుకొని క్లోజింగ్ మన కీ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. కీ లెవెల్కి దగ్గరలో క్లోజ్ అయింది. కీ లెవెల్ మనం 24,740 అనుకున్నాం. సో దానికన్నా కింద క్లోజ్ అయింది, కానీ దానికి వెరీ నియరర్గా ఉంది. ఇప్పుడు మనకి మండే కన్ఫర్మేషన్ కోసం చూడాలి. మండే క్లోజింగ్ మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం మనం పాజిటివ్ బయాస్ని కంటిన్యూ చేయొచ్చు. కింద క్లోజ్ అయితే మనం నెగిటివ్ బయాస్తోని ట్రేడ్ చేసుకోవచ్చు. సో 24,740 ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్, దానికన్నా పైన 24,880, ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. డౌన్ సైడ్లో మనకి సపోర్ట్ పాయింట్స్ 24,600 అండ్ 24,455. సో 24,500 మనకి ఆప్షన్ డేటాలో కూడా కనిపించింది. సో ఇక్కడ టెక్నికల్గా 24,455 కనపడుతుంది. సో 45 or 50 పాయింట్స్ జోన్ అది మనకి క్రూషియల్ జోన్ లాగా ఉండొచ్చు నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకుంది. సేమ్ సెనారియో కనపడుతుంది మనకి. కీ లెవెల్కి దగ్గర క్లోజ్ అయింది. సో మనం మండే కన్ఫర్మేషన్ కోసం చూడాలి. ఇన్ కేస్ మండే 55,580 కన్నా కింద బెరిష్ క్యాండిల్తో క్లోజ్ అయితే మాత్రం మన బయాస్ నెగిటివ్ ఉంటుంది. సో నెగిటివ్ బయాస్లో
డౌన్ సైడ్లో మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 55036 మంత్లీ పివోట్. అది బ్రేక్ అయితే మాత్రం కొంచెం ఫాల్ హెవీగానే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 54,360 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 56,000, తర్వాత 56,220. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీ. సో మండేకి ఇంట్రాడే కోసం నిఫ్టీ లెవెల్స్ నో ట్రేడ్ జోన్ వచ్చి 24,680 నుంచి 24,610, 70 పాయింట్స్ జోన్ ఇది. ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్కి ప్లాన్ చేయొద్దు. సో జోన్ బ్రేక్అవుట్ తీసుకుంటే హైయర్ లెవెల్లో 24,820 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. అట్లనే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం 24,610ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ మనకి 24,545 దగ్గరే ఉంది. ఇది చాలా తక్కువ ఉంది. సో ఇది కొంచెం కాషియస్గా ఉండాలి. ఇన్ కేస్ 24,545 బ్రేక్ అయితే 24,455 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఇట్లా ఈ లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం మనం ఇంట్రాడే ప్లాన్ చేయాలి. అయితే నో ట్రేడ్ జోన్ని బ్రేక్అవుట్ కోసం చూసి ఆ బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీకి ఇంట్రాడే ప్లాన్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి మండేకి ట్రేడ్ ప్లాన్ ఇంట్రాడే కోసం నో ట్రేడ్ జోన్ 55,590 అండ్ 55,410, 55,490 అండ్ 55,410, 80 పాయింట్స్ జోన్ ఇది. ఈ 80 పాయింట్స్ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్కి ప్లాన్ చేయొద్దు. సో ప్రైస్ జోన్లోకి వచ్చి అప్ సైడ్ బ్రేక్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకొని 55,760 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అట్లనే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం 55,410ని బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ 55,220 దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ ఉండాలి. ఈ 4 లెవెల్స్ నోట్ చేసుకొని దాని ప్రకారం మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే మనం చూసే క్యాండిల్ స్టిక్ మాత్రం 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్. ఫైనాన్స్, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్లో స్ట్రాంగ్ మూమెంటం. గోల్డ్ ప్రైస్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది, మోర్ దెన్ 1 lakh ఉంది కాబట్టి. సో ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ర్యాలీ కంటిన్యూ అవుతా ఉంది గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్లో. ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా ఓవరాల్గా మార్కెట్ అంతా డౌన్ అయినా కానీ ముతూట్ ఫైనాన్స్ 1.7% పెరిగింది. అండ్ అట్లనే మనం మనపురం చూస్తే దాదాపు 3.22% పెరిగింది. సో ఇక్కడ మనం టెక్నికల్ చార్ట్ మాత్రం చూస్తున్నాం. ఇది బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. అది ఇక్కడ టెక్నికల్గా చూసినప్పుడు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ స్టాక్ 2435ని బ్రేక్ చేసింది. ప్రీవియస్గా ఇక్కడ ఏదైతే సప్లై స్ట్రాంగ్ సప్లై ఉందో ఈ సప్లైని బ్రేక్ చేసి కంటిన్యూస్గా హైయర్ లెవెల్కి వెళ్తుంది. ఒక 2-3 డేస్ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ మూమెంటం స్ట్రాంగ్ కనపడుతుంది ఈ స్టాక్లో. టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 2635 ఆర్ 630 లెవెల్స్ దగ్గర ఉంది. ఇది టెక్నికల్ రెసిస్టెన్స్. ఇన్ కేస్ ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం 2930 ఆర్ 940 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఓన్లీ అవి టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఇప్పుడు మనకి డౌన్ సైడ్లో సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ సపోర్ట్ మనకి 2545 దగ్గర ఉంది, టెక్నికల్ సపోర్ట్ అది. అండ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది. సెకండ్ సపోర్ట్ వచ్చి మనకి నెక్స్ట్ ఆల్మోస్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే లోకి దగ్గరలోనే 2475 2R75 లెవెల్. సో ఇవి రెండు మనకి టెక్నికల్గా మంచి సపోర్ట్ లెవెల్స్. ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది మనకి ఈ బ్రేక్అవుట్ లెవెల్ 2435. చాలాసార్లు బ్రేక్అవుట్స్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ని రీటెస్ట్ చేసి రివర్సల్గా వెళ్తే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీస్ ఉంటాయి. ఇట్లా మనం లెవెల్స్ చూసుకొని ముతూట్ ఫైనాన్స్ ఆర్ ఎనీ స్టాక్ అండి టెక్నికల్గా ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. మనపురం ఫైనాన్స్ చార్ట్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇది మనపురం ఫైనాన్స్ చార్ట్. ఇది కూడా సిమిలర్గానే కనపడుతుంది. అంటే ర్యాలీ తర్వాత ఇక్కడ చూడండి మీ స్టాక్ 240 నుంచి 220 ఒక 20 రూపీస్ జోన్లో చాలా రోజులు ట్రేడ్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది మార్చ్ 25 నుంచి ఇక్కడ చూస్తే ఈ బ్రేక్అవుట్ వచ్చింది జూన్ 6th. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దాదాపుగా 3 నెలలు అనుకోవచ్చు మనం. ఈ 3 నెలలు కన్సాలిడేషన్ తర్వాత ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇది. ఈ బ్రేక్అవుట్ ఇచ్చినాక ర్యాలీ చూడండి ఎంతవరకు వెళ్ళిపోయిందో. 240 బ్రేక్అవుట్ లెవెల్ అంటే మనకి ఇప్పుడు 280, దాదాపుగా 40 రూపీస్ పైకి వెళ్ళింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పుల్ బ్యాక్ కోసం చూడాలి. ఇప్పుడు ఇమీడియట్ ఎంట్రీ కనపట్లేదు. స్టాక్ ఉంటే ఇంకా హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం, అంటే స్ట్రాంగ్ మూమెంటం ఉంది కాబట్టి ఇంకా హైయర్ లెవెల్స్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు చూస్తే మనకు ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలోనే ఉన్నాం. సో దీంట్లో ఒక పుల్ బ్యాక్స్ కోసం చూడొచ్చు మనం. ఒకవేళ పుల్ బ్యాక్ ఇస్తే ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఫస్ట్ సపోర్ట్ మనకి ఇక్కడే ఉంటుందండి, ఈ బ్రేక్అవుట్ లెవెల్. అంటే ఆల్మోస్ట్ మనకి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు పివోట్ లెవెల్ అనుకోవచ్చు. అదే సపోర్ట్ లాగా ఉంటుంది.
దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 260 దగ్గర ఉంది. నెక్స్ట్ మనకి 260 లెవెల్ అది. సో 260 తర్వాత నెక్స్ట్ మనకి 240 టు 235 వీక్లీ అండ్ మంత్లీ పివోట్ లెవెల్స్. ఇవి టెక్నికల్ సపోర్ట్ లెవెల్స్. ఇట్లా ఏదైనా ఒక స్టాక్ తీసుకొని మనం ప్రాపర్గా చార్ట్ పెట్టుకొని టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని స్ట్రిక్ట్గా స్టాప్ లాస్తోని మనం ట్రేడ్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో. స్టాక్ మార్కెట్లో ఎక్కువ నష్టాలు పోతున్నారు అంటే ప్రాపర్ క్యాలిక్యులేషన్ లేకుండా, ప్రాపర్ అవగాహన లేకుండా మార్కెట్లో ఏది పడితే అది ట్రేడ్ చేసి ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేసి స్టాప్ లాస్ పెట్టుకోకుండా ఉంటే మాత్రం నష్టాలే ఎక్కువగా ఉంటాయి మార్కెట్లో. సో ఈ విషయం మనందరికీ తెలిసిందే. సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఎమోషన్స్ని దూరంగా పెట్టి ప్రాపర్ ట్రేడ్ చేసుకుంటే లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.